ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ వాటిని నేను పోషించడం లేదా? ఒక శ్రేష్టమైన మాట యేసయ్య అంటాడు, ఏంటంటే అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కాదా? ఎందుకు చింతిస్తున్నారు? ఎందుకు బాధపడుతున్నారు? నీ దేవుడు నిన్ను విడుదల చేసే దేవుడని నీకు నమ్మకం లేకుండా పోయిందా? దేవుడు తప్పక తనను ఆశ్రయించు వానికి ఏ మేలు కొదువై లేకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. పరిశుద్ధ గ్రంథం అంతా మనం ధ్యానించినట్లయితే, మనం చూసినట్లయితే, కష్టముతో వచ్చిన ప్రతి ఒక్కరు యేసయ్య దగ్గరకు సమస్య వచ్చితే ఆ సమస్యకు జవాబు లేకుండా ఏ సమస్య లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కలిగి ఉన్న ప్రతి సమస్యకు యేసయ్య దగ్గర జవాబు ఉంది, అది నువ్వు నమ్మాలి. ఒకవేళ సమస్య నీకు సమస్యేమో, కష్టము నీకు కష్టమేమో, కనుక ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని పరిశీలించుకో. నీకు సమస్యగా ఉందేమో, నీకు పెద్ద బండ్రాయిలాగా పెద్ద సమస్య కనబడుతుంది. మనం ఏం చేస్తామంటే సమస్యను ముందు పెడతాం, దేవుణ్ణి వెనక పెడతాం. కాబట్టి మనకి ఎప్పుడు కూడా సమస్యే కనపడుతుంటుంది, యేసయ్య కనిపించడు. కానీ నీ జీవితంలో ఈరోజు నుంచి ఒకటి నేర్చుకో, ముందు యేసయ్యని పెట్టు, ఆ తర్వాత సమస్యను పెట్టు. సమస్య కనబడుతుందా? కనిపించదు. నువ్వు ఏమైతే ప్రార్థన చేస్తున్నావో విశ్వాసముతో నమ్ము, దేవుడు తప్పకుండా ఈ కార్యము చేస్తాడు. ఈ గొప్ప కార్యం నా జీవితంలో నేను స్వతంత్రించుకుంటాను. ఆ రీతిగా నమ్మినట్లయితే నీ జీవిత విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. హన్నా జీవితంలో మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖముగా నుండుట మానెను. ఆమె జీవితంలో దైవజనుని మాట నెరవేరడానికి గల కారణము, ఏకైక కారణం ఏమిటంటే, ఆమె రెండవ ఆలోచనకి తన జీవితంలో చోటివ్వల. ఆ రోజు నుంచంట అక్కడ ఏలి ఏమని చెప్తున్నాడు, నువ్వు సంతోషంగా వెళ్ళు, నీకు వచ్చే సంవత్సరం కల్లా నువ్వు ఏది మనవి చేసుకున్నావో అది నీకు జరుగుతుంది అని చెప్పినప్పుడు, నాటి నుండి అంటే భోజనము చేస్తూ ఇంకా ఆమె దుఃఖముఖము లేదు, అంటే ఆమె సంతోషంగా ఉంది. అంటే అప్పుడు దాకా తన జీవితం ఎలా ఉంది? ఏడుపు మొహంతోనే ఉంది, దుఃఖముఖముతోనే ఉంది. ఇది జరగదేమో ఇంకా నా జీవితంలో అనుకుంటుంది. వేదనతో నింపబడిపోయింది, కష్టముతో నింపబడిపోయింది. కానీ నాట నుంచి ఆమె దుఃఖముఖముగా ఉండడం మానుకుంది. ఈరోజు నుంచి మీ జీవితాల్లో కూడా ఈ దుఃఖించే ముఖము తీసివేయండి. ఏది ఉన్నా లేకపోయినా సంతోషించడం నేర్చుకోండి. అది ఆత్మఫలము. కాబట్టి ఈ లోకం వైపు చూడొద్దు. మనం దేని వైపు చూడాలి? యేసయ్య వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనకు వస్తున్న కష్టములో, నష్టంలో, ఇబ్బందులో యేసయ్య వైపు చూసినట్లయితే మనం ఖచ్చితంగా సంతోషించి ఆనందిస్తాం. మన కన్నీటిని తుడిచే దేవుడు మనకు ఉన్నాడనే ధైర్యంగా మనం ముందుకు సాగుతాం. కన్నీరు కారుస్తున్నారా మీ జీవితంలో? అనేకమైన ఇబ్బంది కొలిమిలో కన్నీరే 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 అయిపోతుంది నా జీవితం అంతా. ఏలియాని మనం చూసినట్లయితే, ఏలియాని కెరేతు వాగు దగ్గర ఉండమని చెప్పాడు. అక్కడ భయంకరమైనటువంటి కరువు ఉంది. కరువు దినాల్లో ఏలియాని వెళ్ళి కెరేతు వాగు దగ్గర ఉండా. చూడండి, ఇక్కడ స్పష్టంగా లోతుగా మనము ఆ వచనాలను ధ్యానిస్తే, ఏలియాతో దేవుడు మాట్లాడుతూ, ఏలియా నువ్వు కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లు తాగు, నీకు పగలియు సాయంకాలము నీకు ఆహారము తీసుకొచ్చుటకు నేను ఖగోళమునకు ఆజ్ఞాపించి ఉన్నాను. మన దేవుడు మన గురించి ముందుగానే ఆలోచించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్ళుండు, తర్వాత నేను ఎట్టో ప్రొవైడ్ చేస్తాను అనడంలే. ముందుగా కాకులతో మాట్లాడి సిద్ధపరిచేసి ఆ తర్వాత ఏలియాకి తెలియజేస్తున్నాడు. ఎందుకు? నీ ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నువ్వు సంతోషంగా ఉంటున్నావేంది, ఆనందంగా ఉంటున్నావు అంటే, నా దేవుడు నాకు తోడుగా. నిజమే, సమస్యలోనే ఉన్నానేమో. చూడండి,
షద్రక్ మేషక్ అబేద్నెగో వీరు ముగ్గురిని నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేశాడు. నిజమే, క్రీస్తులో జీవించే వాళ్ళు కొన్నిసార్లు అగ్ని వంటి శ్రమలను రుచి చూడవలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వేసినప్పుడు వారు మరి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. ఆ అగ్నిగుండం ఏమిటి? 7 ఇంతలు అధికము చేయబడినటువంటి అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక దేవదూత రూపముతో ఒక వ్యక్తి 4వ వ్యక్తిగా అక్కడ కనబడుతుంటే ఈ షద్రక్ మేషక్ అబేద్నెగో ఏం చేశారంట? సంతోషముతో నాట్యమాడుతూ ఉన్నారంట. అర్థమవుతుందా? అది అసలు వీలవుతుంది నాట్యం ఆడటం అంటే? వాళ్ళకున్న సంతోషం ఏంటంటే దేవుడు మాతో కూడా తోడుగా ఉన్నాడు. ఇదే సంతోషం ఉంది షద్రక్ మేషక్ అబేద్నెగోకి. మరి వారికి ఉన్నటువంటి సంతోషం ఒకటే, ఏమిటనంటే దేవుడు మాకు తోడుగా ఉన్నాడని నాట్యం ఆడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మనము కూడా అగ్ని వంటి శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, వేదనకరమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, అసలు దుష్టుడు మనకి సమస్యలను రేపేదే ఎందుకో తెలుసా? మన సంతోషాన్ని మన నుంచి దూరం చేయాలని, మనం చింతిస్తూ కూర్చోవాలని. తెలుసా, మనం చింతిస్తూ అల్ప విశ్వాసంతో చేసే ప్రార్థనలు దేవుని చెంతకు చేరదు. కనుక నీ జీవితంలో కూడా దేవుడు మరి గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతున్నాడు. సైతానికి నువ్వు చోటివ్వద్దు, దుష్టునికి నువ్వు చోటివ్వద్దు.